ఇంకేంటంటే ఆయన ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగాను ఇటు ఆధ్యాత్మికంగా కూడా ఆయన నాకు గురువు. ఇటు రాజకీయంగా ఒక పక్క నన్ను ప్రోత్సహిస్తూ, అలాగే ఆధ్యాత్మికంగా అటు నేను పార్టీ కార్యక్రమాలకు వెళ్తూ ఉంటే నమాజ్ టైం ఏంటంటే చేయి పట్టుకు తీసుకెళ్లేవారు. నిజంగా అప్పటి వరకు కూడా నాకు నమాజులు అంటే పెద్దగా తెలియదు. అలాంటి గొప్ప వ్యక్తి వల్ల ఇవాళ 5 పూట్ల నమాజ్ చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎంతో కొంత నేను సేవ చేసుకునే భాగ్యం కలిగజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆ భాగ్యాన్ని కలిగజేసినట్టు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు ఈ యొక్క మసీదు నిర్మాణం చేసిన మిత్రులందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే అందరూ వక్తలంతా చెప్పారు రాజుగారి గురించి, ఎమ్మెల్యే శాసనసభ్యుల వారి గురించి. మరి ముస్లిమ్స్ని ఎంతగానో ప్రేమించి పక్కన కూర్చోబెట్టుకుని మంచి చెడ్లన్నీ తెలిసి అన్ని కార్యక్రమాలు చేస్తారని చెప్పి అందరూ చెప్పడం, అటువంటి ఎమ్మెల్యే గారు రాజుగారు పక్కన ఇవాళ ఈ వేదిక మీద రావటం కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాంటి ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా ఎన్నో మసీదు నిర్మాణాలు మన ప్రాంతాల్లో, మన తెలుగు ముస్లిమ్స్ ప్రాంతాల్లో చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే దాతలు ఇవాళ ప్రతి నెల మసీదు నిర్వహణ అంటే చిన్న విషయం కాదు. అలాంటి మసీదు నిర్వహణకి ఈ మధ్య మా సలీం గారు మాకు కూడా బంధువులు అయ్యారు. వారి అమ్మాయిని మా కుటుంబంలో ఇవ్వడం ద్వారా మాకు బంధుత్వం వచ్చింది. మా అమ్మాయిని వీరి అబ్బాయి ఇవ్వటంలో ఒక బంధుత్వం కలిసింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారికి వారి కుటుంబానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శుభాలు కురిపించాలని కోరుకుంటూ, అలాగే ఇస్మాయిల్ గారు కానీ, ఖాన్ గారు కానీ, బాబ్జీ గారు కానీ, మన ఇబ్రహీం గారు కానీ మంచి కార్యక్రమం చేశారు. అలాగే ఎంత దూరమైన మన డాక్టర్ జమాల్ ఖాన్ గారు, ఆయన రోజు 1000 మంది పేషెంట్లను చూస్తారు. ఆయన ఆ పేషెంట్లను పూర్తిగా చూడటానికి ఆయన టైం సరిపోదు. అలాంటిది దైవ కార్యక్రమం అనేసరికి ఆయన కూడా ఎప్పుడు కూడా ముందుంటూ ఉంటారు. అలాంటి వారికి కూడా ధన్యవాదాలు తీసుకుంటూ, ఈవేళ వేదికను అలంకరించిన వారికి, అక్కడ ఆశీర్లైన ముందు ఉన్న అందరికీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నుంచి ఆశీస్సులు, వారికి శుభాలు కలగజేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.